Stephen Joshi. Praise the Lord, Pash Garu and all. పాషాల్ మరియు అందరికీ వందనాలు. Today we are telling about Moses' born story. మేము ఈ రోజు మోషే జన్మించుట కథ చెప్పబోతున్నాము. Moses is born. మోషే జన్మించుట Many years went by. చాలా సంవత్సరాలు గడిచాయి. Joseph people, the Israelites, grew in number. ఇజ్రాయెల్లో యోసేపు ప్రజల సంఖ్య పెరిగింది. A new Pharaoh came. కొత్త ఫరో వచ్చాడు. He did not like the Israelites. అతడు ఇజ్రాయెల్ ప్రజలను ఇష్టపడలేదు. He thought they were a threat to the Egyptians. వారు ఐగుప్తులకు ప్రమాదం అని అతడు భావించాడు. So he made them his slaves. కాబట్టి అతడు వారిని బానిసలుగా చేసుకున్నాడు. He ordered the killing of all the male babies born to the Israelite women. అతడు ఇజ్రాయెల్ స్త్రీలకు పుట్టిన మగ శిశువులను చంపి ఆడ శిశువులను రక్షించమని ఆజ్ఞాపించాడు. But there was an Israelite mother who wanted to save her baby. కానీ ఒక ఇజ్రాయెల్ తల్లి తన బిడ్డను కాపాడాలని కోరుకుంది. She put him in a reed basket and set him afloat on the river. ఆమె అతన్ని జమ్మిపెట్టెలో వేసి నదిపై తేలుతూ వదిలేసింది. She told her daughter Miriam to keep a watch. ఆమె తన కుమార్తె మిరియంకు జాగ్రత్తగా ఉండమని చెప్పింది. The Pharaoh's daughter saw the basket. ఫరో కుమార్తె బుట్టను చూసింది. She decided to keep the baby. ఆమె బిడ్డను ఉంచుకోవాలని నిర్ణయించుకున్నది. Miriam, who was standing nearby, suggested, should I bring an Israelite woman to nurse him? వింటూ నిలబడి ఉన్న మిరియం అతనికి పాలివ్వడానికి ఒక ఇజ్రాయెల్ స్త్రీని తీసుకురావాలని సూచించింది. Yes, replied the Pharaoh's daughter.